దేవాదుల నీటిని తక్షణమే గణపసముద్రం చెరువులోకి తరలించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి గణపసముద్రం చెరువును సందర్శించారు. కాకతీయులు నిర్మించిన గణపసముద్రం చెరువు సుమారు 10,000 ఎకరాల ఆయకట్టుతో 2 పంటలకు సరిపడా నీటితో కలకలలాడేదని, గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ కొరకు గణపసముద్రం చెరువును రిజర్వాయర్గా ప్రకటించి టెండర్లు కూడా పిలవడం జరిగిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్ పనులను విస్మరించడం జరిగిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దేవాదుల నీటిని రామప్ప చెరువులో ఉన్నటువంటి నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా గణపురం సరస్సులోకి తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనట్లయితే అన్నదాతల తరపున రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. గన్పూర్ మండలంలో ఉండేటువంటి ఘనసముద్రం చెరువు ప్రాంగణంలో ఉన్నాం. ఇది కాకతీయులు కట్టినటువంటి పెద్ద చెరువు ఇది. దీన్ని రైతులు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు వేసుకోవడం జరుగుతున్నది. కానీ ఈ సంవత్సరం వర్షాలు ఆశించినటువంటి స్థాయిలో లేవు. ఇప్పటికే దాదాపు 30 ఫీట్లు ఫుల్ లెవెల్ ఉండేటువంటి ఈ చెరువు ఇప్పటికే 14 ఫీట్ల చిల్లరే ఉన్నది. అంటే కింది వాటర్ డెడ్ స్టోరేజ్, మిగతా మొత్తం కూడా మీద ఉన్నటువంటి వాటరే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మరి ఆనాటి ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం దేవాదుల నుంచి రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా మరి ఘన సముద్రానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి నిధులు కూడా కేటాయించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, చాతగాంతనం వల్ల ఇప్పటివరకు కూడా పనులు మోసుకోలేకపోవడం జరుగుతున్నది. కాబట్టి సరే, వర్క్ విషయంలో తర్వాత జరిగిన ఇప్పుడు రామప్ప నుంచి డైరెక్ట్గా గన్పూర్కు నీళ్లు తీసుకురావాలి. ఎందుకంటే నీళ్లు లేకపోతే ఇక్కడ వేసినటువంటి పంట పొలాలు నాట్లేసినటువంటి రైతుల్లో ఆందోళన కనబడతా ఉన్నాయి. కేవలం డైరెక్ట్గా 5,000 ఎకరాలు ఉన్నా ఇండైరెక్ట్గా ఇంకొక 5,000, మరి అదేవిధంగా మోరంచె నుంచి కూడా దాదాపు 5 నుంచి 10,000 ఎకరాలు ఇండైరెక్ట్గా కూడా పంట పండుతుంది. ఇంట్లో నీళ్ళు ఉంటేనే మోరంచెల నీళ్ళు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే రామప్ప నుంచి ఈ చెరువులోకి నీళ్లు తీసుకురావాలని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులు ఇప్పటికే నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మా పంటలు పండుతాయా లేదా, కాలం చూస్తున్నాం ఎట్లా ఉన్నదని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీని మీద దృష్టి పెట్టాలి. ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి తక్షణమే నీళ్లు నింపాల్సిందిగా రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.